హలో ఫ్రెండ్స్, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనగానే మనకి ముఖ్యమైనది గరుడ సేవ. ఈ గరుడ సేవ కోసం మేము రూమ్ నుంచి 6 కల్లా గ్యాలరీ దగ్గరికి అయితే వచ్చాము. కానీ మాడవీధులన్నీ అప్పటికే ఫుల్ అయిపోవడంతో పోలీసులు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అతి కష్టం మీద ఎలాగోలా గ్యాలరీకి అయితే చేరుకున్నాము. చూస్తున్నారు కదండి జనాలని. నేనైతే ఈ వీడియోని 8కి తీశాను. 8 కల్లా కూడా గ్యాలరీలు అన్నీ ఫుల్ అయిపోయాయి. అయితే ఇంతమంది జనాలకి కూడా ఫుడ్ విషయంలో ఎక్కడా కూడా లోటు లేదండి. ఉప్మాతో మొదలయ్యి సాంబార్ అన్నం, టమోటా రైస్, పులిహోర, పాలు, దద్దోజనము, ఇలా ఎన్ని రకాల ఐటమ్స్ ఇంతమందికి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే అందించారండి. వీటితో పాటు గ్యాలరీలో కూర్చున్న భక్తులకి ఎవరికి కూడా అలసటగా ఫీల్ అవ్వకుండా సాయంత్రం 4 గంటలకల్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ వీడియో అంతా నేను గరుడ సేవ రోజు రికార్డ్ చేసిందండి. ఈ మాడవీధుల్లో జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ నేను ఒక్కొక్కటిగా ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఈసారి ప్రతి రాష్ట్రం నుంచి ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రత్యేకమైన నృత్యాలను అయితే ఏర్పాటు చేశారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదనుకోండి. ఈ ప్రోగ్రాంలో నాకు బాగా నచ్చింది అష్టలక్ష్ములు వేసిన నృత్యం అండి. వాళ్ళని చూస్తుంటే నిజంగానే ఆ దివి నుంచి దేవతలు దిగివచ్చి బ్రహ్మోత్సవాలలో నృత్యం ఆడినట్లు అనిపించిందండి వాళ్ళని చూస్తే.
చూసారు కదండి ప్రోగ్రామ్స్ అన్నీ. నేనైతే మెయిన్వే పెట్టానండి, ఇంకా చాలా ఉన్నాయి. మేమైతే ఉత్తరం ఆడవీధిలో కూర్చున్నాము. మేము కూర్చున్న సైడ్కి స్వామివారు అయితే నైట్ 11 అయిందండి వచ్చేసరికి. మధ్యలో వర్షం కూడా పడుతుందండి. ఎంత వర్షం పడ్డా కూడా భక్తులందరూ కూడా గోవింద గోవింద అంటూ ఆ గోవిందుని రాక కోసం ఎదురు చూసారే కానీ ఎవరు కూడా ఎంత ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదండి. మేమున్న సైడ్కి కూడా వచ్చేసరికి స్వామివారు అప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడడంతో ఈ పరదా అయితే వేశారు. దానివల్ల కొంచెం కనిపించలేదండి స్వామివారు. ఫస్ట్ అంతా కనిపించారు, నేను వీడియో తీసే టయానికైతే కనిపించలేదు. ఏటా వచ్చే భక్తుల కన్నా కూడాను ఈసారి 4 లక్షల మంది వచ్చారంటండి. అయితే ఇంతమంది జనాల్ని కూడా ఎలాంటి పొరపాటు జరగకుండా పోలీసులు వాళ్ళు చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగనివ్వలేదండి. వారికైతే ఈసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. చూసారు కదండి మన వీడియోని, ఇంతవరకు లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది కదండి. అందుకోసం ఒక చిన్న లైక్, అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.